హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో బొబ్బట్లు ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. అది కూడా పండిపోయిన కూర అరటికాయలతో. మనం కూరకని తెచ్చుకుంటాం కదా అరటికాయలు, అవి అనుకోకుండా ఒక్కొక్కసారి పండిపోతాయి. అవి కొంతమందికి ఇలా పండిపోయిన అరటికాయలు ఇలానే తినాలనిపించదు. అటు పారేయాలన్నా సరే మనసు ఒప్పదండి. చాలా రేటు ఉంటాయి కదా, రేటు కూరకని తెచ్చుకుంటాము. ఇలా పండిపోతే ఇంకేం చేసుకోవాలో తెలియదు. మనం అటు పారేయలేము, ఇటు తినలేము. అప్పుడు ఒక మంచి రెసిపీ చేసుకోవచ్చండి. అది ఎలానో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఇంక మరైతే ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1.5 కప్పు మైదా తీసుకోవాలండి. గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు, మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఒక పావు చెంచా పసుపండి, లేకపోతే కుంకుమ పువ్వు ఉంటుంది, అది కొంచెం నానబెడితే మనకి కలర్ వస్తుంది. ఆ కలర్ అయినా వేసుకోవచ్చు. మనం పసుపు వేసుకునేది మంచిగా కలర్కి కోసమేనండి. కాస్త సాల్ట్, 1 చెంచా నెయ్యి. ఇప్పుడు ఈ పిండినంతా ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న పిండిలో కొద్దిగా వాటర్ పోస్తూ మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా మీడియంగా కలుపుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసాక ఇదంతా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి. చూడండి, గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా మనకి చేతికి అంటుకోకుండా, గిన్నెకి కూడా అంటుకోకుండా ఇలా ఉండేటట్టు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ అరటికాయని కట్ చేసుకోవాలండి. ఈ అరటికాయని ఇలా కోసుకున్నాక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి. పై తొక్కంతా శుభ్రంగా తీసుకోండి. ఈ అరటికాయని మెత్తగా మిక్సీ పట్టుకుందాము. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక లోపల ఎక్కడైనా పలుకులుగా ఉండిపోతే అవి సపరేట్ చేసేయండి. సపరేట్ చేసి మూత పెట్టేసేయండి. మిక్సీ జార్ని మూత ఇలా పెట్టేసుకోండి. పొయ్యలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 చెంచాల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త కరిగాక ఇందులో సుజీ రవ్వ అండి, ఉప్మా రవ్వ అంటారు కదా, అది ఒక 1/2 కప్పు వరకు వేసుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ వరకు ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోండి. మాడకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీకు నెయ్యి కావాలంటే ఇంకా కొంచెం 1 స్పూన్ వేసుకోండి. రవ్వ కాస్త పచ్చి వాసన పోయి మంచి వాసన వస్తుందండి. మనకి వేయించేటప్పుడు తెలిసిపోతుంది. ఇది లోపు కొంచెం కలర్ కూడా టర్న్ అవుతుంది. అప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అరటికాయ పేస్ట్ని వేసుకోవాలి. అరటికాయ పేస్ట్ని వేసుకున్నాక ఇదంతా కలుపుకోవాలండి. ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్నాక ఇదంతా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న ఈ పిండిలో ఒక 1/2 గ్లాసు వరకు వాటర్ పోసుకోండి. రవ్వంతా ఉడకాలి కదా, అందువల్ల తగినంత వాటర్ పోసుకోండి. నేను 1/2 గ్లాసు వాటర్ పోసుకున్నాను. తీపి కోసం బెల్లం 1/2 కప్పు వేసుకున్నాను. మీరు ఇంకా కొంచెం కావాలంటే కొంచెం వేసుకోండి. రవ్వ కూడా ఇలా చక్కగా ఉడికి ముద్దలాగా అయిందండి. అప్పుడు 1 చెంచా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అలానే 1 చెంచా నెయ్యి వేసుకోండి. ఇదంతా కలుపుకోవాలి. ఇదంతా చక్కగా ఉడికి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందండి. అప్పుడు ఇంకా దించేసేయండి. నెయ్యి మీ ఇష్టం అండి. నేను 1 చెంచా వేసాను ఇందులో. మీరు కావాలంటే ఇంకో చెంచా ఎగస్ట్రా అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్న పిండిని మనకు కావాల్సిన సైజులో ఉండలుగా చుట్టుకోవాలి. ముందు
పెద్ద గోళీ సైజు కంటే కొంచెం ఎక్కువే తీసుకోండి. ఇలా బాల్స్గా చుట్టుకోవాలి. కలిపి పెట్టుకున్నాం కదండి పిండిని, ఒకసారి మళ్ళీ ఒత్తుకోవాలి. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని దాని మీద ఆయిల్ వేసుకోవాలి. ఇదంతా కొంచెం స్ప్రెడ్ చేయండి. తగినంత పిండి తీసుకోవాలి. కాస్త ఇలా ఒత్తుకోవాలి. చిన్న చపాతీలాగా చేసుకోండి. చేసుకున్నాక మనం స్టఫింగ్ కోసం పెట్టుకున్నాం కదా ఇది పిండి, ఇలా బాల్స్గా చేసి దీన్ని కవర్ చేసేయండి. ఇలా లోపల ఉన్న పిండి కనిపించుకోకుండా మొత్తం ఇలా కవర్ చేసేసేయండి. చపాతీలుగా చేసుకునేవి 2 పద్ధతులు ఉన్నాయండి. ఫస్ట్ది కాస్త గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ తీసుకొని ఈ ముద్ద మీద చల్లేసి చపాతీ కర్రతో ఒత్తితే చపాతీలాగా అయిపోతుంది. ఈ రెండోది ఏంటంటే ఇలా కవర్ మీద అయినా చేసుకోవచ్చు. మీకు రెండిట్లో ఏది కుదిరితే అది చేసుకోండి. ఇంకొక కవర్ తీసుకోండి. ఈ కవర్ తీసుకొని దీనికి ఆయిల్ అప్లై చేయాలి. ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోండి. అప్లై చేసి ఇలా వేసేయండి. ఇలా వేసేస్తే ఇలా ఇలా మనం చేత్తోనే ప్రెస్ చేసేస్తే వచ్చేస్తుందండి. చపాతీ కర్ర ఇలా కవర్లు పెట్టేదానికి చపాతీ కర్ర అసలు ఏమాత్రం అవసరం లేదు. రెండిట్లో ఏదో ఒకటి మీకు ఇష్టమైన పద్ధతిని ఫాలో అవ్వండి. ఈ విధంగా చేసుకున్నప్పుడు ఈ పై కవర్ని ఇలా తీసేయండి. ఊరికినే వచ్చేస్తుంది. మనకి ఆయిల్ అప్లై చేసాం కదా, అందువల్ల వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది చేతిలో ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని పెనం మీద నిదానంగా ఇలా వేసేయండి. మనకి కవర్ మీద ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా చేసుకోవచ్చండి. ఇలా వచ్చేస్తుంది. ఇక దీని మీద కొంచెం నెయ్యి వేసుకోండి. 2 పక్కల నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి దీన్ని. రెండోసారి చూపిస్తాను. ఫస్ట్ ఆయిల్ మన చేతికి రాసుకొని కవర్కి ఇలా అప్లై చేసుకోవాలి. చేసుకున్నాక కొంచెం పిండి తీసుకొని దీన్ని ఇలా ఒత్తుకోవాలి. ఇలా కొంచెం ఒత్తుకున్నాక లడ్డూలుగా చేసుకున్నాం కదా స్టఫింగ్ని, దీన్ని ఈ విధంగా కవర్ చేసేయండి. ఎక్కడా కనిపించకుండా కవర్ చేసేయండి. ఊరికినే కవర్ అయిపోతుందండి. మనం ఎటు సాగదీస్తే అటు సాగిద్ది పిండి. ఈ విధంగా చేసుకున్న పిండిని ఇలా పెట్టేసుకోండి. ఇది ఇక్కడ ఫ్రై అవుతుంది కదా, ఇలా టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకున్నాక పైనుంచి కొంచెం నెయ్యి వేసుకోండి. ఇది అయ్యేలోపు మనం కవర్ మీద ఇంకోటి ప్రిపేర్ చేసుకుందాము, ఇంకో బొబ్బట్టుని. ఇలా కొంచెం ప్రెస్ చేసుకోండి. ఫస్ట్ ప్రెస్ చేసుకున్నాక ఇంకో పై కవర్ ఉంటుంది కదా, పై కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. చేత్తో ఆయిల్ తీసుకొని ఇదే ఇలా అప్లై చేసుకొని ఇది దీని మీద ఇలా వేసేయండి. ఇది ఇలా వేసేసి మనం ఇలా ఆనేస్తే చూడండి, ఇలా ప్రెస్ చేస్తే అది సాగిపోతుంది అన్నమాట. మనకి ఎటు కావాలంటే అటు, ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. దీన్ని ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా చేసుకోవచ్చండి. గట్టిగా ప్రెస్ చేసినా ఏం కాదు.
చూడండి ఈ విధంగా చేసుకుంటే చాలా సింపుల్ అండి ఇలా చేసుకోవడం. అసలు ఏమాత్రం బొబ్బట్లు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు, ఇట్టే చేసేస్తారు. అసలు మనకి ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు, ఎంత పలుసుగా కావాలంటే అంత పలుసుగా అలా చేసుకోవచ్చు అన్నమాట. పిండి మనం ఎంత తీసుకుంటామో అంత సైజు, పిండికి తగ్గట్టు సైజు చేసుకోండి. వచ్చేసింది ఇలా ఈజీగా మనం ఇలా ప్రెస్ చేసి ఇలా తిప్పగానే సాగిపోతుంది అన్నమాట. చూడండి ఎలా వచ్చేస్తుందో, ఈజీగా వచ్చేస్తుంది కదా, తయారైపోయింది. ఇంకా అంతే. చూడండి ఇలా అటు ఇటు రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా తగినంత నెయ్యి వేసుకోండి. బొబ్బట్లు నెయ్యి వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే చక్కగా మనకి కాలుతాయి అవి. చూడండి అటు ఇటు ఈ విధంగా కాల్చుకున్నాక ఇంకొక ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇంకా ఇది పై కవర్ తీసేయండి. ఇలా నిదానంగా పొయ్యి మీద పెట్టేసుకోండి, పెనం మీద. కాస్త నెయ్యి వేసుకోండి. కవర్ మీద మీరు ఆయిలే వేసుకోవాల్సిన అవసరం లేదండి. మీకు నెయ్యి ఉంటే నెయ్యితో చేసుకోండి, లేకపోతే ఆయిల్తో చేసుకోవచ్చు. మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో చేసుకోండి. ఇంకా మిగిలినవి కూడా ఈ ప్రాసెస్లోనే ఇంకా చేసుకోండి. చూశారు కదండి, పండిపోయిన కూర అరటికాయతో బొబ్బట్లు మనం ఎలా చేసుకున్నామో చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. మామూలు చేసే బొబ్బట్ల కంటే ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి. ఎమ్మీగా భలే తయారైపోయినాయి కదా, భలే రుచిగా ఉంటాయండి, చాలా మెత్తగా ఉంటాయి. చూడండి, స్టఫింగ్ కోసం మనం పిండి ప్రిపేర్ చేసుకునేటప్పుడు అందులోనే కాస్త బాదం, కాజు ఇవి పౌడర్ పట్టేసి కలిపేసుకోండి, అందులో బాగుంటుంది. ఇంకా నేనైతే అది ఏమి కలపలేదండి. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కలిపేసుకోండి, మీకు అవి అందుబాటులో ఉంటే. చూడండి ఈ విధంగా ఉంటాయి, చాలా టేస్ట్గా సాఫ్ట్గా ఉంటాయండి. బొబ్బట్లు తినాలి అనుకునేటప్పుడు మనం ఇలా చేసుకుంటాం కదా, అలానే కాకుండా ఇంకా దేవుడికి నైవేద్యంగా కూడా ఇలా చేసుకొని పెట్టుకోవచ్చండి, చాలా బాగుంటాయి ఇవి. ఇలా గనక బొబ్బట్లు చేసి ఎవరికైనా మీరు ఇవ్వండి, అసలు ఇవి కూర అరటికాయతో చేశారని అసలు ఏమాత్రం కూడా కనిపెట్టలేరు. అంత వాడికి అసలు తెలియదండి అలా చేశామని కూడా, మనం చెప్తే కానీ వాళ్ళకి తెలియదు, అంత టేస్ట్గా ఉంటాయి. మామూలు బొబ్బట్టుకి ఈ బొబ్బట్టుకి అసలు డిఫరెన్స్ ఏంటో వాళ్ళు అసలు చెప్పుకోలేరు, అంత బాగుంటాయండి. పర్ఫెక్ట్గా మనం ఇలా చేసుకుంటే కనుక పిండి అనేది, బ్యాటర్ అనేది మనం చేసుకుంటే ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి బొబ్బట్లు మనకి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ద్వారా తెలపండి. ఇక ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.